వెంగప్ప అన్నాదమ్ముల్లో ఆఖరివాడు. వాడికి అన్నాదమ్ముల కంటే చదువు బాగా వచ్చింది. తెలివైన వాడని విద్య నేర్పిన గురువు అన్నాడు. కానీ చిన్నప్పటి నుంచి వాడి ధోరణిని ఎరిగిన అన్నలు మాత్రం తెలివితేటలు ఉన్న వీడికి లోకజ్ఞానం లేదు. ఇలాంటి వాడు రాజు కొలువులో ఉద్యోగానికి తప్ప మరెందుకు పనికిరాడు. వీడికి ఎలాగో ఒకలాగా అక్కడ ఉద్యోగం వేయించు అని తండ్రికి చెప్పారు. ఇందుకు వెంగప్ప ఒప్పుకోక తండ్రితో రాజుగారి కొలువులో ఉద్యోగం చేయడం నాకిష్టమే, కానీ నేను అన్ని పనులు చేయగలను, అన్ని పనులకు నేను పనికి వస్తాను అని తేలాకే అక్కడికి వెళ్తాను అన్నాడు. 1 సంవత్సరం వ్యవసాయం చేసే అవకాశం ఇవ్వు, నా శక్తిని రుజువు చేసుకుంటా అన్నాడు తండ్రితో వెంగప్ప. తండ్రి వాడికి 5 ఎకరాల భూమి ఇచ్చాడు. వెంగప్ప మట్టిని పరీక్షించి అందులో ఏది బాగా పండుతుందో నిర్ణయించి ఆ పంట వేశాడు. వాతావరణంలోని మార్పులను శ్రద్ధగా గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ ఏడు వాడి పొలం విరగ పండింది. అన్నల కంటే ఎక్కువ దిగుబడి సాధించాడు. వెంగప్ప పంటనంతా అప్పటికప్పుడే అమ్మివేసి డబ్బు చేసుకున్నాడు. బాగా సంపాదించిన ఉత్సాహంతో కాస్త విలాసంగా ఖర్చు పెట్టాడు. 6 నెలలు గడిచేసరికి వాడి దగ్గర డబ్బంతా అయిపోయింది. తిరిగి కొత్త పంట వేయాలని పెట్టుబడిగాను ఏమీ మిగలలేదు. అయితే వాడికంటే తక్కువ భూమిలో అంతకన్నా తక్కువ పంట పండిన వారు కూడా సుఖంగా ఉన్నారు. వాళ్ళందరూ మంచి ధర వచ్చేదాకా ఆగి పంటను అమ్ముకున్నారు. పొలమంతా ఒకే పంట వేయకుండా ఇంట్లోకి అవసరమైన ఇతర భద్రత అవసర పంటలు కూడా వారు వేశారు. వెంగప్ప మాత్రం మొత్తం ఒకే పంట వేశాడు. అది అమ్మడం వల్ల తనకు తిండి గింజలు కూడా మళ్ళీ తిరిగి కొనుక్కోవలసిన అవసరం వచ్చింది. ఆ తిండి గింజలకు కూడా అతను డబ్బు రెట్టింపు చేసి కొనుక్కోవలసి వచ్చింది. వీడు వెర్రి వెంగళప్ప అని ముందే చెప్పలేం. తొందరగా వీడికి ఉద్యోగం వేయించు అని అన్నలు తండ్రిని హెచ్చరించారు. వెంగప్ప తండ్రి కాళ్ళు పట్టుకొని, వ్యవసాయం నాకు అచ్చిరాదు, అయినా అది ఒళ్ళు బలం ఉన్నవాళ్ళు చేయవలసిన పని. నాకు బుద్ధి బలం ఉంది, నేను వ్యాపారం చేస్తా, ఒక 1000 వరహాలు ఇవ్వు అని అడిగాడు. తండ్రి వాడికి 1000 వరహాలు ఇచ్చాడు. వెంగప్ప ఊళ్ళో ఏ వస్తువు ఎంత ధరకు అమ్ముతున్నాడో చూశాడు. చుట్టుపక్కల ఆ వస్తువు చవక ధరకే దొరికే ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకున్నాడు. అక్కడి నుంచి తెచ్చిన సరుకు కొని తెచ్చి ఊళ్ళో మిగిలిన వారందరికీ చౌకగా అమ్మడం ప్రారంభించాడు. వాడి వ్యాపారం దినదిన అభివృద్ధి చెందింది. వ్యాపారం ఇంత సులభమా అని ఆశ్చర్యపోయాడు. వెంగప్ప మొదటి 2-3 మాసాల్లో తండ్రి వాడికిచ్చిన 1000 వరహాలకు 10,000 వరహాలు ఇచ్చాడు తండ్రికి. అన్న తనకు అందరి వద్ద వెర్రి వెంగళప్ప అంటాడని తెలుసు. అందుకని వెంగప్ప పనిగట్టుకొని ప్రతి వ్యాపారస్తుడు దగ్గరికి వెళ్ళి, ఈ 2-3 మాసాల్లో నా దగ్గర డబ్బు 10 రెట్లయింది, మీ అందరి దగ్గర డబ్బు అంత లాభాలు మీకు వచ్చాయా అని అడిగాడు. ఒక్క వ్యాపారి కూడా తనకు పెద్దగా లాభం వస్తున్నట్టు ఒప్పుకోలేదు. నీకు అంత పెద్ద లాభాలు ఎలా వస్తున్నాయో మాకు అంతు చిక్కడం లేదు అని అతి కష్టం మీద మా పెట్టుబడి మాకు తిరిగి వస్తుంది అన్నారు వాళ్ళంతా. వెంగప్ప ఆశ్చర్యపోయాడు. తనంతా తెలివైన వాళ్ళు లేడనుకుని సంపాదించిన డబ్బు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టసాగాడు. నెలకు ఒక 1000 రూపాయలు దాచగలిగితే చాలనుకునే వాడి అభిప్రాయం. 6 మాసాలు గడిచాక వెంగప్ప దగ్గర రాజుగారి నుంచి పన్ను వసూలు చేసే అధికారి వెంగప్ప దగ్గరికి వచ్చాడు. వ్యాపారం నీకు బాగా లాభాలు వచ్చాయి కదా అని అడిగాడు. అవును, ఈ ఊళ్ళో ఎవరికి రానంత వచ్చాయి అన్నాడు వెంగప్ప. నీ లాభాల సంగతి నా దాకా వచ్చింది. నువ్వు రాజుగారికి 30,000 వరహాలు పన్ను చెల్లించవలసి ఉంటుంది అన్నాడు అధికారి. పన్నేమిటి అంటూ ఆశ్చర్యపోయాడు వెంగప్ప. నీకు వచ్చిన లాభాల్లో 30% రాజుగారికి పన్ను కట్టాలి. ఇంతవరకు నీకు 1,00,000 వరహాలు లాభం వచ్చింది అంటే 30,000 వరహాలు పన్ను కట్టాలి. నీలాగా మిగతా వ్యాపారులను కూడా పన్ను కట్టించుకుంటాం, తర్వాత పన్ను వారు కూడా చెల్లిస్తారు అన్నాడు అధికారి. వెంగప్ప గుండె పగిలినంత పనైంది. తాను మళ్ళీ తండ్రి దగ్గర అప్పు చేసి ఈ పన్ను చెల్లించాడు. మిగతా వ్యాపారులు లాభం రావడం లేదని ఎందుకన్నారో వాడికి ఇప్పుడు అర్థమైంది. వెంగప్ప తండ్రి
పన్ను వసూలు చేసేవాడికి సర్ది చెప్పి పంపేశాడు. నీ అన్నలు చెప్పినట్టు నువ్వు నిజంగా వెర్రి వెంగళప్పవే. మనం రాజధానికి వెళ్దాం, అక్కడ నీకు ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తా అన్నాడు వెంగప్పతో తండ్రి. వెంగప్ప అనుమానంతో తల వంచుకొని, నా ఉద్యోగం నేనే సంపాదించుకోగలను. అబద్ధాలు పలకవలసిన వృత్తిలో నేను రాణించలేకపోవచ్చు, కానీ నా తెలివితేటలతో రాజును మెప్పించగలను అన్నాడు. తండ్రి ఒక క్షణం ఆలోచించి, సరే అలాగే చెయ్యు. ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, ఎంత గొప్పవాళ్ళకైనా సరాసరి రాజు దర్శనం లభించదు. ఎవడైనా గొప్పవాడి ద్వారా రాజుగారి దర్శనం సంపాదించుకోవచ్చు. నీ వల్ల పని కాకపోతే మాత్రం నాకు కబురు చేయు, వచ్చి సహాయం చేస్తా అన్నాడు తండ్రి. వెంగప్ప రాజధాని నగరంలో చేరాడు. ఆ రోజు రాజుగారి మహాకవి కన్నప్పను కనకాభిషేకం చేస్తున్నాడు. జనం తండోపతండాలుగా వెళ్ళారు. ఆ విశేషం చూడడానికి వెంగప్ప కూడా వెళ్ళాడు. రాజ్యంలో ప్రముఖులంతా మహాకవిని ప్రమాణాలు చేయించడం వెంగప్ప చూశాడు. రాజు స్వయంగా ఒక పళ్ళెం నిండా బంగారు నాణాలు తెచ్చి పురోహితుని మంత్ర పఠనం చేస్తుండగా అప్పన్నకు అభిషేకించాడు. పాదాభివందనం చేశాడు. అప్పన్న రాజును ఆశీర్వదించాడు. జయ జయ ధ్వనులలో సభ దద్దరిల్లింది. ఆ సమయంలో వెంకప్ప మహాకవి కన్నప్పను చూడబోయాడు. ఎంతో సులువుగా వాడికి ఆయన దర్శనం లభించింది. వెంకప్ప వినయంగా ఆయనకు నమస్కరించి, నా తెలివితేటలు ప్రదర్శించే అవకాశం ఇస్తే ఎంతటి వారినైనా మెప్పించగలను. మీ మాట సహాయంతో నేను రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటున్నా అన్నాడు. అప్పన్న ఆశ్చర్యపోయి, నాయనా, నువ్వెవరో నాకు తెలియదు. నువ్వెవరో వెర్రి వెంగళప్పలా ఉన్నావు. అలా కాకపోతే కొలువులో ఉద్యోగం కోసం నా దగ్గరికి రావు అన్నాడు. వెంగప్ప ముఖం చిట్లించుకొని, అంతా అన్నట్లే మీరు అన్నారు. రాజుగారి చేత కనకాభిషేకం చేయించుకున్నారు. మీకంటే గొప్పవారు ఇంకెవరు దొరకరు అన్నాడు. అప్పన్న నవ్వి, వెర్రివాడ, ఈ సంగతి తెలియదా? ఒక కవిని సన్మానించడం రాజుగారికి గౌరవ కారణం, కానీ అందుకని ఆయన నాకు కనకాభిషేకం చేశాడు అంతే తప్ప ఆయనకు నా మీద ఎటువంటి ప్రత్యేక అభిమానం అంటూ ఏమీ లేదు. ఉద్యోగం కావాలంటే మంత్రి దగ్గరికి వెళ్ళు, లేదా సేనాధిపతి దగ్గరికి వెళ్ళు, లేదా విదూషణునికి దగ్గరికి వెళ్ళు, లేదా ఆఖరికి ఆయన క్షౌరకుడు, వారు నీకు సహాయపడవచ్చు. సన్మానం ముగిశాక రాజుకు నేనెవరో కూడా గుర్తుండకపోవచ్చు అన్నాడు కన్నప్ప. వెంగప్పకు ఈ ప్రపంచమంతా అయోమయం అనిపించింది. వాడు తండ్రికి కబురు పంపాడు. ఆయన ద్వారా రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదించి అనామకుడిగా చాలా కాలం సుఖంగా జీవించాడు.